హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ నుండి స్పెషలా పానీపూరియా నాకు ఇది మిర్చి బండియా నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి వీళ్ళని చూస్తే మీకే అర్థమైతది. ఒకసారి లుక్ వేసుకోండి. అబ్బా! ఎంత కొత్తగా ఇప్పుడే రిసెప్షన్‌లో కూర్చున్నట్టు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకులాగా ఉన్నారు. నేను ఇంకా అనలేదేంటో అనుకున్నాను అనేసారనమాట. ఆ! అవును గాని మీకు ఒక స్వయంవరం పెట్టాలనుకుంటున్నాం. నాకండి. ఆ! ఇంత మంచిగా. అందాన్ని ఎవరు ఆస్వాదిస్తారు? చాలా రోజులైంది కదా! నేనే అబోవ్ మ్యారేజ్ 80 చేసుకుంటాను అనుకుంటున్నాను. 80 ఎవ్వరు ప్లస్ అని పెట్టండి. దొరకట్లేదండి. ఆహా! 80 ప్లస్ రోడ్ వాళ్ళని పిలవండి. 80 ప్లస్ 80+ ఉండి నేనేం చేసుకోను చెప్పండి ఒకసారి? 60 ప్లస్ కదా, 80 ప్లస్ అయితే ఏం కేరింగ్ చేస్తాడు ఆయనే? ఉంటది. నాకు 60+ మీకు 60+ చూపెడితే అర్థం అవుతుంది. చూపెట్టాం మేము చూపించండి. ఆల్రెడీ. చూపించండి. ఎవరిది ఏమేం ఓ, ఇది చూపించుకుంటారు? జబ్బుది, ఇది జబ్బుది, ఇది మొత్తం చూడండి. ఇప్పేసేలా ఉంది. కింగు, లేక మళ్ళీ గిలగిలి. కింగులే ఉన్నది. ఓకే. మరి ఎవరు 65 ఏళ్ళో తెలుస్తుందండి మనిషికి. తెలిసిపోతుంది. 80 కూడా నాకు చేంజ్ తెలుసు. చేస్తాడు. బ్యాటింగ్ చేయలేడు మరే. కదా! ఈవిడ హాకీ ఆడుతుంది, ఏం పర్లేదు. ఓకే. స్వయంవరం పెట్టాలనుకుంటే ఎలాంటి వరుడు కావాలి బడేదాని? నాకండి ఒక 50 లోపులు కావాలి. ఓకే. ఓకే అంతే. హ్మ్. మీలాగా తెల్లగా ఉండాలి. ఓకే. అంతేనే. కొంపదీసి నన్ను కోరుకోగలరా? వద్దులేండి బాబు. వెళ్ళే లోపు మిమ్మల్ని అదే అంటే వద్దు. నేను తమ్ముడిగానే అవును. అంటాను. అంతే తప్ప మళ్ళీ అలా అనుకుంటే అబ్బో. అనవసరంగా అదే తిట్లు తినకండి మీరు. నేను కాదమ్మా తిడతాను. ఇప్పుడు 50 ఏళ్ల లోపు వచ్చేస్తే వాడు ఎట్లుండాలి లక్షణాలు? అంటే ఏజ్ అంటే చెప్పారు. లక్షణాలు అంటే డ్రింక్ చేయకుండా ఉండాలి. హ్మ్. నన్ను ప్రేమగా చూసుకోవాలి. ఓకే. నేను వాడిని ప్రేమగా చూసుకోవాలి. రాకేష్ మాస్టర్ మళ్ళీ అంతే కోరుకుంటున్నానండి. సెక్స్ గురించి అయితే నేను కోరుకుంటలేదు. ఆ. చాలా మంది ఎడుతున్నారు. నీకు ఆ. 80 వచ్చి నీకు ఇప్పుడు అవసరమా పెళ్లి కొడుకు అంటే నాకు అవసరం అని నేను కోరుకుంటలేదండి. నాకు తోడు ఏంటంటే ఓ ఓకే. పక్కన పాప రానివ్వదు, ఓ పక్కన అక్క చెల్లెలు రానివ్వరు, ఓకే. ఓ పక్కన తమ్ముడు రానివ్వడు. నా మూడి దగ్గర నేను ఉంటాను అనే కక్ష అండి, ఓకే. పగ. ఇది ఓకే. ఒక రెండే ఉన్నాయండి ఆప్షన్లు. ఇప్పుడు కానీ ఎవ్వడు కూడా దొరకట్లేదండి బాబు. నాకు అర్థం అవ్వట్లేదు. మరి ఇప్పుడు మంచం ఖాళీగా ఉంది. మొగుడు ఆ. కావాలి. అంతే. నేను కూడా వీడియోలు కూడా చెప్పాను తెలుసా? మరి ఆ, ఆ డైలాగ్ ఏమని? వేశారు మీరు. నా ఆ. మంచం వెయిట్ చేస్తుంది. ఒక్కసారి చూడండి. చెప్పండి. నా మంచం వెయిట్ చేస్తుందండి ఓకే. ఆ లవర్ మంచం కోసం. లవర్ కోసం. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? దానికేమో 3 కాళ్ళే ఉంటాయి మంచానికి. 3 కాళ్ళంటే చూసారా? ఆహా. కరాటీ కలిగి గారు ఇచ్చారండి మంచం. దానికి అచ్చా. 4,000 ఖర్చు అయింది. ఓకే. చక్కగా ఉన్నదండి. బెడ్రూమ్ లో మంచం చూపెడితే అసలు ఎంత బాగుంటుందో సీతానగరాన్ని. ఓకే. ఆ మంచం ఇరగొట్టేటోడు కావాలి ఇప్పుడు. కావాలి. కావాలి. ఇరగొట్టక్కర్లేదండి బాబు. ఆ. ఇరగొట్టక్కర్లేదు. అచ్చా. ఆప్యాయతగా లక్ష్మి ఈవిని తిన్నావా ఎరక్కొడితే ఇంకా ఉన్నావా? మంచిది. ఆ. ఈవిని అప్పుడు ఎరక్కొడితే నేను ఇంకా మిమ్మల్ని మంచిది. ఎరగొడతాను. ఆ. ఓకే. ఆ. నేను మా ఇంట్లో ఉంటాను. మీ ఇంట్లో ఉన్న వచ్చి ఎరగొట్టేస్తాను. ఓకే. ఉమ్. ఒకసారి ఇప్పుడు కెమెరానే మీ లవర్ అనుకోండి. ఆ. ఒకసారి ప్రపోజ్ చేయండి. ఒక అంటే? వరుడు అంటే మీ ప్రేమను వ్యక్తం చేయండి. మళ్ళీ రోజు అందరికి ఆ. చెప్తావు కదా, అలా చెప్పు. ఎవరు చెప్తాను? ఐ లవ్ అని చెప్తావు కదా అందరికి, అలా చూసారా? చెప్పు ఒకసారి. ఇదిగో మీకు నిజంగా కొట్టేస్తాను అదే. నేను. రోజు ఏం ఇదే కొడతారు? పని. క్లారిటీ ఇయ్యండి అమ్మా. మీరు ఒకటే డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు. అన్ని పండిపోయి వచ్చింది. ఆ, మరే ఓకే. అన్ని పండిపోయి ఎంతమందిని మీరు చూసారో మరి లేడీస్. ఓకే. చూడు ఒకసారి చెప్పు. చెప్పండి. వరుడు చూస్తుండు మీ వరుడు. అందాల వరుడు. అబ్బా ఏం స్మైల్! బడేలు రాని స్మైలే స్మైల్. అబ్బా ముత్యాలు రాలుతున్నాయి. అయ్య సిగ్గే! బడేలు రాని సిగ్గు, బడేలు రాజా ఊపు. అయ్యో! ప్రపోజ్ చేయమంటే ఇంత మరి అంతే కదండి. కాదు, అంటే ఆ వాడిని కెమెరా చూసి మరి నేను సిగ్గుపడాలి సిగ్గుపడిపోద్ది. కదండి. ఆహా. సిగ్గుపడ్డానండి. ఇప్పటిదాకా మీరు సిగ్గుపడ్డారా? అంతే. అని అనుకోవాలి మనం. ఓకే. ఒక్కసారి చెప్పుకుంటే మేము అనుకునే వాళ్ళం కదా సిగ్గని. అయ్యో! అయ్యో! సిగ్గుపడి అమ్మో! చెప్పండి. చాలా మీరు తెలివి మీరిపోయారు అప్పటి మీద. మీ వీడియోస్ చూసే ఇదంతా మాకు జరిగింది. వీడియోస్ ప్రభావం. ప్రభావం. అందరు మీ వీడియోస్ రాత్రిపూటే చూస్తున్నారు తెలుసా? అవునండి. అస్సలు నేను ఒక్క రోజు పెట్టకపోతే ఫోన్‌లో వచ్చేస్తాయండి. ఒక 10, ఏం 20 అయినా పెట్టకుంటే? పెట్టి. రోజు అబ్బో! పెడుతుంది. అయ్య బాబోయ్! డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారండి అదే బాబు. అమ్మ. తప్పు. అపచారం. అమ్మో! ఓకే. ఏం వీ- పెడతారో వీడియో- క్లారిటీ అండి. ఈవిడ వీడియోలు. పరవాన్నం వండితే సంవత్సరం అయినా ఉడకదు తెలుసా. ఆ. మీరు అవును పరమాణు మరి. వచ్చే నిమిషంలో ఉడికిపోతుంది మరి. అది చెప్పేది అది అడిగారు మీరే కదా. చెప్పుకోవాలి ఉడకంది. నేను ఏం పెట్టినా, ఏం చేసినా అది అదొక పర్ఫెక్ట్ గానే ఉంటుంది. సాటిస్ఫై ఉంటది. చక్కగా అది సాటిస్ఫై దాని చేసేది. పేరేంటండి అంటారు? తాగుతారు. తాగుతారా? దీని పేరేంటండి? ఔషధం తాగుతారు. దాన్ని ఏమంటారు? ఔషధమా? ఔషధం కదండి. తేనె. అమృతమా? అమృతం అండి. అమ్మో! నేను ఏది పెట్టినా వాళ్ళు అమృతంలో స్వీకరిస్తారు. స్వీకరిస్తారు. ఇప్పటిదాకా ఎంత మందికి పెట్టారు? ఎంత అమృతాలు నా వచ్చినాయి? నా తినే ఏదో. రూమ్‌లోకి ఎవ్వరు వచ్చినా, లేడీస్ వచ్చినా, బాయ్స్ వచ్చినా, వీళ్ళంటే తాతలు వచ్చినా, ఆ. ఎవ్వరు వచ్చినా నేను తిని దాంట్లో పెడతాను. అది తింటారు. తినే జఫగాడు. ఆహా! ఓకే. అబ్బో! చెప్పమండి సంవత్సరం అయింది చూసారా? ఓకే. నా దగ్గర ఉంటే అలాగే ఉంది. నా దగ్గర విడిపోయి సంవత్సరం అయింది కదండి. అచ్చా. ఆ సావుకే వెళ్ళాడండి ఆయన అంతే. మనం ఓకే. అనకూడదు ఇంకా ఆయన్ని. అంటే మీ అందాలని తింటారా వాళ్ళు? అందండి ఏం కాదండి. ఆహా. నేను చేస్తే లక్ష్మమ్మ అవును. వంట మీ ఇంత బాగుంటుంది. అందంగా ఉండడానికి రీజన్ ఏంటిది? అయ్యో సబ్బు వాడదు. బాబోయ్ పెద్ద ఆ, సబ్బే వాడదు అసలు. తప్పు నేను వాడరు. నేను ఎప్పుడు పియర్స్ వాడతాను. ఏంటిది? కోపం పియర్సా? వచ్చేస్తుంది నాకు. పియర్స్ వాడతాను ఎప్పుడు ఎవరిది? కూడా. ఎవరిదే కదండి నాదే. ఆహా! ఓకే. మీదే పియర్స్. ఎంత పియర్స్ 80 రూపాయలా? 100 రూపాయలది? అది ఏం గుర్తులేదండి. ఆహా! ఏదో అంటే మనం కొంటే కొంటే గుర్తుంటది. కదా. మరి ఎవరో ఎత్తుకొచ్చేస్తున్నాను చెప్పండి పోనీ. అమ్మో! నాకేం తెలుసు మీరు ఎత్తుకొచ్చేది. ఆ స్మెల్ బాగుంటది కదండీ. బాగుంటుందండి. బాగుంటుంది. అది చూపులకు కూడా చక్కగా తేనెతోటి ఉన్నట్టు ఆ. ఉంటుంది. ఇంత అది ఇష్టం. ఉంటది. ఆ. ఆహా! లావుగున్నదని కొన్నారా అది? ఆ. లావుగానే ఏ కాయ ఇష్టం అడగండి. ఆహా! అదే ఏ కాయ అంటే ఇష్టం? ఏ కాయ అంటే ఇష్టం. సిగ్గు.
యాపిల్ పండు అంటే ఇష్టం. యాపిల్ పండు అంటే ఇష్టం. నా జపాకు కూడా యాపిల్ పండు పెట్టుకున్నాను కదండి. అయ్యో పోయిన వాళ్ళ గురించి ఎందుకులేండి, బాధపడకండి. అస్సలు ఏడుపొస్తలేదు. అయ్యో ఏడవకండి. అయ్యో ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఇప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు ఎవరు వస్తే వాళ్ళని జపాకు మళ్ళీ తయారు చేస్తానని నేను కోరుకుంటున్నాను. అట్లా తయారు చేసేస్తారా? అంటే అందరికి కాటికి పంపించాడేనా పని? నేను కాటికి పంపిందని మీరు అనుకుని తెలుసుండి కూడా ఆ. సంవత్సరం ఆయన నా దగ్గర తప్పుకునడం వల్ల కాటికి వెళ్ళాడండి ఆయన. అదే మీ దగ్గర ఉంటారు, తర్వాత సంవత్సరం కాటికి వెళ్తారు, అదే కదా? ఆయన నా లాస్ట్ దగ్గర డెడ్ లైన్. తప్పుకున్నాడండి. అచ్చా అచ్చా. తప్పుకుంటాం వల్ల ఆయన అలా వెళ్ళాడు. అందరూ ఆహా. అన్నారు లక్ష్మమ్మ ఉంటే ఇంకో 10 ఏళ్ళు బతుకున్నాను ప్రతి అవును ఊళ్ళు కానీ- అన్నారు. ఓకే అవును కానీ మీరు వీడియోస్ చేసేటప్పుడు మూతి ముఖానికి ఇట్లా పెట్టుకొని చేస్తారు, కొంచెం దూరం పెట్టచ్చు కదా జనాలు దర్శకునేటట్టు. పర్సనాలిటీ బడేరాజు మీరు చూడాలి, చెప్పారా? పర్సనాలిటీ బాగా చూస్తారు అనేసి ఆ. జూమ్ మరే. చేసి మరీ పెడద్ది. ఓకే. మీరు ఇద్దరు కలిసి జిమ్ చేయకపోయారా? జిమ్మా పెట్టుకోక ఈయనతోటే నేను వీడియో తీయాలండి. ఆ, ఈవిడే 11ంటికి పగల మరి ఏంటి నైట్ దెయ్యాలు తిరుగుతే చూడండి శవాలు అలా ఉంటాడండి ఈయన. మీరెప్పుడు చూసారు ఆయన? అదే ఏమో బాత్రూమ్కి వెళ్తున్నా మన సై సౌండ్ రామ. వచ్చింది, ఏం చూసిందో మరి, ఏ కిటికీలో చూసిందో. మీరు నా పక్కన ఉంటున్నారని బాత్రూంలోకి వచ్చి చూసానండి. అవునవును మరి నాకేం డాబా తెలుసు? ఎక్కారంటే కొంచెం చూసారంటే నమ్ముతారు. డాబా ఎక్కిన మరి. డాబా ఎక్కి బాత్రూమ్ ఆ ముడతలు ముఖమే ముడతలు పడిపోయి ఏదైతే ఇవాళ ఫెయింట్ వేసాడండి బాబు గడ్డానికి. అందుకు ఒక మాదిరి చూడగలుగుతున్నాం. ముఖమే ముడతలు పడ్డది, ఇంకా ఏ ముడతలు పోయినాయని మీరు అంటారు, అంతే అంటారు కదా? అంతేనండి. ఓకే. అడిగితే చూపించేస్తాం కదా అడగ. ఓకే మాకు అంత వద్దులే అమ్మా, మాకు వద్దులే. ఓకే. చెప్పండి మీరు అన్నానికి ఏం వాడతారు? ఏమి రండి పియర్స్ వాడతాను. ఓకే. పియర్స్ అంటే నాకు ఇష్టమని వాడతానండి. దాని సబ్బు తీయగానే అందంగా అంటుందండి. ఓకే. అన్నట్టు రోజు వాడతాను. మీకు ఎన్ని లవ్ ప్రపోజల్స్ వస్తున్నాయి? మాటలు సరదాగా మాట్లాడతారు కానీ ఎవరు కూడా బేడగా మాట్లాడారు. ఆ. ఒకవేళ బేడగా మాట్లాడారా గుర్తు కట్టంటానండి. ఆ ఆహా. దెబ్బతో వాడు ఫోన్ మాట్లాడతాడు. ఇప్పటి వరకు ఎన్ని గుర్తులు కట్ అయినాయి? ఏంటో కదండి ఎప్పుడెప్పుడన్నా ఒక్కొక్క నెలలో ఒకళ్ళు ఇద్దరు కట్ అంటారండి అంతే. చేయడం. అంటే అంటాను అవుతూ ఉంటే అంతే. కట్ చేసేస్తా అంతే ఉంటాం. తప్ప అంటే వాళ్ళు బేడగా అంటే మాట్లాడతారు. గుర్తు చేతికి వస్తుందా కట్ చేసినప్పుడు? ఆ, వస్తుందండి మరి మనం అనుకుంటే వస్తుంది కానీ అది మన దగ్గర ఉండడు కదా ఫోన్ లో కదండి. మిస్ అయ్యాడు అబ్బా. Just గుర్తు miss. చేతికి వచ్చేది. ఎలాంటి గుర్తులు అంటే ఇష్టం? అంటే పెద్ద కూడా ఇంట్లో ఉంటాయి షో కేసులో ఒక 150-200 గుర్తులు ఆ. ఉంటాయి. కట్ చేసినాయి మీరు అన్ని. చూసారు మరి నా రూమ్ లోకి ఎందుకు వచ్చారు మీరు? ఏమో మొన్న ఎవరో చెప్పారు, ఆహా, ఈయన ఎవరో గుర్తు కూడా చెప్పారు. కనిపించలేదు నిద్రలా. ఆ, ఏంటి లేకపోతే గుర్తు అసలు లాక్కెళ్ళిపోతుంది. కనిపించే కనిపించదు. లేకపోతే లాక్కెళ్ళిపోతుంది వాటికి. మనిషే ముడతలు పోతే ఇంకా అదే ఉంటదండి. అవును ఇంకా ఆ, ముడతలు పోయి ముడతలు ఉంటాయి. పోయి ఉంటది. ఓకే. ఇది రీసెంట్లీ ఏ సినిమా చూశారు మీరు ఇద్దరు కలిసి? మీ ఇద్దరం ఏ చూడాల. సినిమాలు ఏం నేను చూడలేదు నిన్న అసలు. కలికి చూసాను. ఓకే. కలిగి చూసారా? ఎవరు కూడా వెళ్ళారు? ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎవరో వెళ్ళారు? ఉన్నారు, ఎవరితో వెళ్ళండి. మరి కలిగి చూసాను నాతో ఏమైనా చెప్పారా మీరు? చెప్పకూడదు చెప్పరు. కొన్ని. ఓకే. ఇప్పుడు మీకు గనక హీరోయిన్ ఛాన్స్ వస్తే ఇవి వద్దండి బాబు హీరో మీరు వద్దండి. 16లే మంచి హీరో ఏగా చూడు అబ్బా, ఆ సిగ్గు ఎవరికైనా ఉంటుందో చెప్పండి. మీకు కెమెరా చచ్చిపోద్ది ఆగా. సిగ్గుపడితే. ఆ సిగ్గు లేదండి చూస్తే, హీరోయిన్ ఆశ ఏమీ లేదు. ఒక ఆంటీగా ఒక తల్లిగా ఒక అక్కగా ఇక నేను తీసుకెళ్తే వెళ్తాను. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. వద్దులేండి, కూర్చోండి, కూర్చోండి. అంత పెద్ద పెద్ద కూర్చోండి. మాటలు మాట్లాడకమ్మా. నువ్వు ఇంత యవ్వనంగా ఉన్నావు, ఇంత క్యూట్ గా ఉన్నావు. అయ్యో నీ బాబోయ్ స్మైల్ కి ఎంత మంది కుర్రాలు ఇట్లా లైన్ కడతారు. నువ్వు ఆంటీ అమ్మమ్మ క్యారెక్టర్స్ అంటే ఏమండి కట కట ఇంకో మాట కట కట. డైలాగు బాగా నేను ఏది దాచుకోనండి. అంటే ఇప్పుడు ఏం చెప్తాను. చూపెడతారు? ఏమి చూపించి చెప్తానండి ఆ, వినండి. ఓకే. ఒక జామ పండులో ఉన్నాడండి కుర్రుడు, పాపం ఇంతే ఉన్నాడు. అచ్చా. షూటింగ్ లో ఆంటీ గారు మీ పక్కన రూమ్ లో ఎక్కడ దొరుకుతాయని అడిగాడండి. అబ్బా. మనకు తెలిసిన అబ్బాయి. ఓకే. నాయన నేను రెంట్లో కట్టిపోతున్నాను 3 ఏళ్ళు నువ్వు కడతావా అన్నానండి. ఆ, నేను 6,500 కడుతున్నానండి. ఓకే. అందుకు నా రూమ్కి వచ్చేయంటే మా ఓనర్ ఏమన్నాడు తెలుసా అండి, ఉం. అస్సలు నీ దగ్గర మొగోడు ఉంటే నువ్వు ఖాళీ చేసేయి. ఆ, అసలు నీ దగ్గర మొగోడు అసలు నీకు ఏమవుతావు అని నువ్వు నన్ను ఖాళీ చేయమంటారు అని అడిగానండి. ఆ, 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చేసాను. ఓకే. నా అడ్వాన్స్ ఇచ్చేయమనండి ఇవ్వనని అంటే అబ్బాయి ఎలా ఉంటాడో నేను చూసి మాట్లాడతాను కేకే అన్నాడు. అచ్చా. కేకేసారండి. ఉం. ఆడు ఇంత ఉన్నాడండి, పెళ్లి పాపం. పిచ్చిగాడు పాపం ఇంత ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. గట్టుడైనా గట్టుడే. అయితే చూసారా మీరు నేను సంబంధం చెప్పి మీరు మాట్లాడుకోండి, ఆ, ఇంకెప్పుడు ఎదవాలుసినాయి ఆ, అనేసి కేకేసాను. పొట్టిగా ఉన్నాడు. పొట్టిగా ఆ. ఉన్నాడు. ఉం. పొట్టిగా అంటే కదా నా అబ్బాయి ఏజ్ని బట్టి ఉన్నాడు, అదే. ఎదుగుతాడండి ఇంకాని. ఆ, ఎదిగి ఏజ్ ఉన్నది ఎరకపోయినా ఆ, ఎదిగించేద్ది. అనేసండి. ఉం. పాపం వస్తే ఆ అబ్బాయిని చూస్తే అయ్య బాబు నేను 3 ఏళ్ళ కంటే ఎక్కువ కట్టలేనండి అన్నాడు. ఆ. 7,000 పెంచాడండి మాకు ఈ పొట్టోని చూసి పొట్టోని చూసి. గట్టిదే ఆ అనుకున్నాడు అబ్బాయి పొట్టోడిది. అబ్బాయి అన్నాడు, ఆంటీ గారు ఈ నెల ఉండండి నేను రూమ్ చూస్తాను, మంచి రూమ్ చూస్తాను, 6,000 వచ్చేస్తాను. ఈ ముసలి నా కొడుకు 7,000 అంటున్నాడు, ఉం. మిమ్మల్ని లోకు చేశాడు, నేను చూశాక మీరు ఇంటికి వెళ్ళి వచ్చేయండి పింఛనీకి వెళ్ళి, ఉం. తర్వాత రూమ్ చూస్తాం అప్పుడు మారిపోదాం అన్నాడండి. ఓకే. ఇప్పటికి నా రూమ్ లో పెట్టుకుంటే ఒక అబ్బాయి పెట్టుకుంటే కంటే అయ్యిపోయావు అదే బయట ఉద్దేశం కాదండి. లోపల అలా ఉద్దేశమే. లేదు లేదు ఆ, అలాగా భర్తగా అదే లవర్ గా ఉద్దేశం కాదు. ఆ. పాపం మనకు తమ్ముళ్ళు అంటాడు.